హాయ్, నేను మీ నవీన్, మై గోల్డ్ వర్క్ యాప్ ఫౌండర్ అండ్ CEO. ముందుగా మీ అందరికీ శుభోదయం. అలాగే మీ వ్యాపారంలో శుభం కలుగుగాక. ఆ విశ్వకర్మ భగవాన్ ఆశీస్సులు మీపై అందరిపై ఉండుగాక. ఈరోజు తేదీ 25/11/2024. ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉండబోతుందో, మనం గోల్డ్ ట్రెండ్ ఎలా ఉండబోతుందో ఒకసారి అంచనా వేద్దాం. ముందుగా మీ అందరికీ సూచన, ఇది ఎలాంటి ట్రేడింగ్ సెబీ కానీ ట్రేడింగ్ లైసెన్స్కు సంబంధించిన డేటా కాదు. మేము ఎలాంటి ట్రేడింగ్ సెబీకి సంబంధించిన డేటా మీకు ట్రేడింగ్ కోసం ఉపయోగించే డేటా మాత్రం మీకు చూడలేదు. మీకు ఎలాంటి లైసెన్స్లు కానీ ఏవి కానీ లేవు. యాక్చువల్గా మనము చూస్తుంటే గత 1 వీక్లో గోల్డ్ రేట్ కొంచెం హైక్ అయింది. ఒకటి 856 రూపాయల నుంచి 656 రూపాయల మధ్యలో గోల్డ్ రేట్ హైక్ అయింది. యాక్చువల్గా మనం అందరం అనుకున్నాం ఏంటంటే ట్రంప్ వచ్చిన తర్వాత గోల్డ్ రేట్ డౌన్ ఫాల్ అవుతుంది. ప్యాటర్న్ కూడా అలాగనే వచ్చింది. చాలా అందరికి మనం గెట్ చేసింది గోల్డ్ రేట్ డౌన్ ఫాల్ అనుకున్నాం. బట్ నేను 22/11/2024 రోజు మీకు క్లియర్ ఇండికేషన్ ఇచ్చాను, గోల్డ్ రేట్ హైక్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి. మాకున్న అనుభవం 100% గెస్ అయింది. 100% మేము అనుకున్న అంచనా రేట్ ప్రకారం గోల్డ్ రేట్ హైక్ అయ్యి వచ్చింది. యాక్చువల్గా చాలా మంది గోల్డ్ రేట్ డౌన్ అవుతున్న అంచనాలో ఉన్నారు, ఎందుకంటే ప్యాటర్న్ అలా ఉండేది. బట్ మాకున్న అనుభవం మేము తీసుకుని యాక్చువల్గా ఏమైందంటే, రష్యా ఉక్రెయిన్లో మిడ్ నైట్ లో ఏదో ఒక జంప్ రావడం వల్ల, అక్కడ జరిగిన ట్రంప్ వల్ల ఇది ఆటోమేటిక్ గా మనకు ఈ రేట్ అలర్ట్ కొంచెం కనిపించింది. ఎందుకంటే హైక్ అయ్యే అవకాశం కనిపించింది, అందుకు మీకు అలర్ట్ ఇచ్చాను నేను. యాక్చువల్గా ఎవరు ఊహించలేదు గోల్డ్ రేట్ డౌన్ ఫాల్ అవుతుందని ఆలోచన. ఎందుకంటే ట్రంప్ రావడం కొంచెం ఇన్వెస్టర్స్ కి రిస్క్ తగ్గుతుందని చాలా మంది ఆలోచన చేశారు. అదే కారణంగా మనకు గోల్డ్ రేట్ ట్రేడ్ వెళ్ళింది. బట్ అచానక్ రష్యా ఉక్రెయిన్ లో జరిగిన మిడ్ నైట్ లో జరిగిన మిసైల్ వార్ ద్వారా ఆటోమేటిక్ గా గోల్డ్ రేట్ జంప్ అయింది. ఇది ఇలాగే ఉంటుంది. బీ కేర్, అలర్ట్. పాత కస్టమర్ దగ్గర తక్కువ రేటుకు పట్టుకున్న ఆర్డర్స్ బీ కేర్ఫుల్ గా మీరు మెయింటైన్ చేసుకోండి. మనకు మళ్ళీ డౌన్ ఫాల్ కనిపించే అవకాశం కొంచెం ఒక 100-200 రూపాయలు కనిపిస్తుంది కదా, పెద్ద మొత్తంలో కనిపించే అవకాశం లేదు. మనకు ఇంకో మళ్ళీ 500-600 రూపాయలు పెరిగే అవకాశం ఉంది. కొంచెం ఈ ట్రెండ్ మనకు కనిపించే అవకాశం ఉంది. దయచేసి మనకు వెడ్నెస్డే వరకు కరెక్ట్ ప్లాట్ఫామ్ అనేది అర్థమవుతుంది. ఈ వీక్ లో మనకు వెడ్నెస్డే రోజు కరెక్ట్ ప్లాట్ఫామ్ ఎంతవరకు హైక్ అయ్యే అవకాశం, ఎంతవరకు డౌన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఓకే, ఈరోజు ఫస్ట్గా మనము సిల్వర్ అప్డేట్ ఎలా ఉందో చూద్దాం. ఓపెనింగ్ సిల్వర్ 90,368 దగ్గర ఓపెన్ అయ్యి హై పాయింట్ 90,213 దగ్గర హై పాయింట్ తీసుకొని లోయెస్ట్ పాయింట్ 89,660 దగ్గర లోయెస్ట్ పాయింట్ టచ్ అయ్యి క్లోజింగ్ 90,768 దగ్గర క్లోజింగ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మన గోల్డ్ రేట్ అప్డేట్ చూస్తుంటే ఓపెనింగ్ 77,120 దగ్గర ఓపెన్ అయ్యి హై ప్రైస్ 77,685 దగ్గర హై పాయింట్ టచ్ అయ్యి 76,951 దగ్గర లోయెస్ట్ పాయింట్ తీసుకొని క్లోజింగ్ 77,616 దగ్గర క్లోజింగ్ అయ్యే అవకాశం ఉంది. మీరందరూ గోల్డ్ రేట్ ని మీరు ఈ MCX ఎలా అర్థం చేసుకోవాలో మీకు చెప్తాను. యాక్చువల్గా మనకు 2 రకాల ట్రేడ్స్ ఉంటాయి. ఈ MCX ప్లాట్ఫామ్ ద్వారా మనకి ఏమవుతుందంటే, MCX కి మన మార్కెట్ లో దానికి ఒక 600 నుంచి 800 రూపాయల ఫరాక్ లో మనకు గోల్డ్ రేటు ఒకసారి 1000 రూపాయల మధ్యలో గోల్డ్ రేటు ఫరాక్ ఉండే అవకాశం ఉంది. అంటే నేను చెప్తున్నప్పుడు మీకు లోయెస్ట్ పాయింట్ మీరు అర్థం చేసుకున్నప్పుడు లోయెస్ట్ వెళ్తుందా లేదా మీకు అవగాహన వస్తుంది. ఎంత లోయెస్ట్ పాయింట్ వస్తుంది, నేను హైయెస్ట్ పాయింట్ చెప్తున్నాను. హైయెస్ట్ పాయింట్ చెప్పినప్పుడు హైయెస్ట్ పాయింట్ ఎంతవరకు వెళ్తుంది అంటే, మీరు చేస్తున్న గోల్డ్ రేట్ కి ఒక 1000 రూపాయలు 1200 రూపాయలు యాడ్ చేసుకుని అది ఎంత ఉంది అవకాశాన్ని మీరు అంచనా వేసుకోండి. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ మనము లోకల్ ట్రెండ్ ని చెప్పడం నాట్ పాసిబుల్. ఓకే, అందుకోసమే మేము MCX ని డేటా బేస్ చేసుకుని, ఎందుకంటే MCX డేటా బేస్ ద్వారానే గోల్డ్ రేట్ జరుగుతుంది. ఇంకోటి XCU UDX అనే డేటా పైన కూడా గోల్డ్ రేట్ అప్డేట్ ఉంటుంది. అది మనకు ఫారెన్ కంట్రీస్ అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. బట్ మనది MCX ద్వారా నేను మీకు ఎగ్జాక్ట్లీ డేటాని మీకు ప్రొవైడ్ చేయగలుగుతున్నాను. మీరు దీని గోల్డ్ రేట్ ని అంచనా వేసుకోండి. అలాగే మీ అందరికీ మై గోల్డ్ వర్క్ యాప్ ఎప్పుడు స్వర్ణకారుల అత్యున్నత అభివృద్ధి కోసమే నిరంతరం శ్రమిస్తూనే ఉంటుంది. మా శ్రమను మీరు గుర్తించుకుంటే ఒక్కసారి మా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా వాల్యుబుల్ వీడియో. దయచేసి అందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.